వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల గారు నిన్నటి రోజున మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించి సొంత మేనకోడలు మేనలుడు ఆస్తి కాజేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి మాజీ మంత్రి వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ మాట్లాడుతూ అసలుకి పెళ్ళై 20 సంవత్సరాల తర్వాత ఆస్తులు షర్మిల గారికి పంపకం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆ రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. వీరిద్దరి మధ్య ఈ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఓ పక్క ఇప్పటికే మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సోదరి వైఎస్ షర్మిల గారికి వీళ్ళిద్దరి మధ్య నెలకొన్నటువంటి ఆస్తి వివాదం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా బట్టబయలైపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి షర్మిల గారు ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ సొంత తల్లి మీద కేసు పెట్టినటువంటి వ్యక్తిగా, సొంత మేనకోడలు మేనలుడు ఆస్తి కాజేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది వైఎస్ షర్మిల గారు. అంటే ఈ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి ఏమంటారు మీరు? సరే, షర్మిల గారి వ్యాఖ్యలు, అంతకుముందు విజయమ్మ గారిని కోర్టుకు లాగటం, ఈ విషయాలు ఎలా జరిగాయి అనేది పాయింట్ టు పాయింట్ వివరించే ప్రయత్నం నేను చేస్తాను. అంతకంటే ముందు అంబటి రాంబాబు గారు తెలుసుకోవాల్సింది అంటే, చట్ట ప్రకారం అమ్మాయికి పెళ్ళైనప్పటికీ కూడా తండ్రి ఆస్తిలో కొడుకు ఎంత భాగం ఉంటుందో కూతురికి కూడా అంతే భాగం ఉంటుంది. రెండోది, రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశం ఏంటి, తనకున్నటువంటి నలుగురు పిల్లలకు, నలుగురు మనవలకి మనవరాళ్ళకి, అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 2 అమ్మాయిలకి, షర్మిల గారికి ఉన్నటువంటి 1 అమ్మాయికి అబ్బాయికి, ఈ నలుగురికి కూడా ఆస్తి సమానంగా పంచాలన్నది జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్గా నేను చెప్పట్లేదు. విజయమ్మ గారు ఓపెన్గా లెటర్ రాశారు, బహిరంగ రేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తికి సంరక్షకుడు మాత్రమే, ఆస్తి మొత్తానికి ఓనర్ కాదు అని ఆమె ప్రకటించారు. సో రాజశేఖర రెడ్డి తర్వాత ఆ కుటుంబానికి పెద్దెవరు? విజయమ్మే కదా. సరే, విజయమ్మ చెప్పింది మనం నమ్మాల్సిందే మన కుటుంబంలో. విజయమ్మ చెప్పింది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి కూడా వాటా ఇవ్వాల్సిందే. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అసలు ఏం జరిగిందనేది మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లిని తల్లిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశారంటుంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబ విషయాలు మొత్తం తెలిసినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకటి కేవీపీ రామచంద్రరావు, 2 సూర్యుడు. ఈ ఇద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పక్కన పెట్టేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చెయ్యాలి అని చెప్పేసి సంతకాల సేకరణ జరిగిందని అప్పట్లో మీడియాలో చాలా పెద్ద వార్త అది. కాకపోతే దాన్ని కేవీపీ రామచంద్రరావు కొంత వ్యతిరేకించాడు. ఇప్పుడే అంత వద్దు అనేటువంటి, దూకుడు స్వభావం వద్దు అనేటువంటిది. కానీ దూకుడుగా వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావుని పక్కకు నెట్టేశాడు అనేటువంటిది ఆ రోజు వార్త. సరే, ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఆయన ఎంపీగా ఉన్నాడు. అప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవి సేకరించాలి. ఇప్పుడు అంత ఎమర్జెన్సీ అవసరం ఏంటి, యంగ్ ఫెలో, రాబోయే కాలంలో ఫ్యూచర్ ఉంది కదా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి చెప్పింది. కానీ వెంటనే సీఎం పదవి కావాలని కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే తన ఆస్తుల సంరక్షణ జరగాలంటే ముఖ్యమంత్రి పదవి తన కుటుంబం తన చేతుల్లోనే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రగాఢమైన భావన. అయితే దాని తర్వాత ఆయన సీఎం పదవి ఇవ్వకపోవటం, కాంగ్రెస్ పార్టీతో ఆయన నివేదించడం, అదే టైంలో ఆయన మీద 21 సిబిఐ ఈడీ కేసులు పట్టడం, 43,000 కోట్ల రూపాయల ఆరోపణలు, అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న అడ్డదిడ్డంగా సంపాదించాలనేటువంటి పేరు ఆయన మీద రావటం, ఇవన్నీ ఒకదానికి ఒకటి జరిగాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంత సందిగ్ధంలో పడ్డారు. రాజశేఖర రెడ్డి సానుభూతి తనకు వస్తా రాదా, రావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే వచ్చిన ప్లాన్ ఏంటంటే రాజకీయాలతో సంబంధం లేని తల్లిని చెల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చి ఉమెన్ సెంటిమెంట్ బంధించాలి. రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడాలి, పడి ఏడవాలి, ఏడిస్తే జనాలు సింపతి వస్తుందని చెప్పేసి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని విజయమ్మని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టాడు. అప్పుడు పులివెందుల బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారు అనుకుంటే ఆ టైంలో తను నిలబడితే వివేకానంద రెడ్డి మీద గెలిచేవాడు కాదు. ఆ రోజుల్లో విజయమ్మ నిలబెట్టాడు. రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, ఇవాళ భర్త చనిపోయి పాపం ఎన్నికలు నిలబడింది అనే ఒక సింపతి ఏదైతే ఉందో అది వర్కౌట్ అయింది. అప్పుడు విజయమ్మ కావాల్సి వచ్చింది. ఎందుకు, రాజశేఖర రెడ్డి సింపతి జగన్కి కావాలి కాబట్టి కావాల్సి వచ్చింది. పార్టీ పెట్టినప్పుడు కూడా ఆమెనే ముందు పెట్టి ఆమెనే గౌరవాధ్యక్షురాలుగా పెట్టాడు. కానీ అదే 2014 ఎన్నికల్లో వచ్చేసరికి అప్పటికే పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమ్మని పక్కన పెట్టేసి ఆమెను వైజాగ్ పంపించేసి, వైజాగ్ ఎంపీ కాదు, కడపకి వైజాగ్ ఏమైనా సంబంధం ఉందా? రాయలసీమ ఎక్కడ, ఉత్తరాంధ్ర ఎక్కడ, కడప జిల్లా ఎక్కడ, వైజాగ్ ఎక్కడ? కానీ ఎమ్మెల్యే ఎక్కడ, ఎంపీ ఎక్కడ? పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమ్మని తీసిపోయి వైజాగ్ ఎంపీగా పెట్టాడు. తను మాత్రం కడప ఎంపీగా ఉన్నటువంటి తాను వచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే సీటు, సేఫ్ జోన్ సీటుగా
అంటే తన తండ్రికి వారసత్వంగా వస్తున్న సీటు తప్ప తనకి నిజంగా ఎమ్మెల్యేగా పర్ఫార్మెన్స్ ఉంటే తన ధీరుడు వీరుడు అయి ఉంటే వైజాగ్లో ఎక్కడైనా ఎమ్మెల్యేగా నిలబడొచ్చుగా, వేరే జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యేగా నిలబడొచ్చుగా, అదే కడప జిల్లాలో ఇంకో చోట నిలబడొచ్చుగా, తనదేగా పార్టీ, తనేగా టికెట్ ఇచ్చుకునేది. కానీ తను మాత్రం సేఫ్ జోన్ సీట్ ఎత్తుక్కొని తల్లికి మాత్రం ఓడిపోయి ఎంపీగా పంపించాడు. ఎందుకు? రేపు తల్లి మన రాజకీయ ఇంకో పవర్ సెంటర్ కాకూడదని తల్లిని ఓడించాలని చెప్పేసి ఆమె పొలిటికల్ లైఫ్ కిల్ చేయడం కోసం వైజాగ్ ఎంపీగా పంపించాడు. తను మాత్రం సేఫ్ జోన్గా పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. కానీ అనుకున్న అధికారం 2014 ఎన్నికల్లో రాలేదు కాబట్టి తల్లిని కొద్దిగా ఇంకా రాజకీయాలు కంటిన్యూ చేశాడు, చెల్లిని రాజకీయాలు కంటిన్యూ చేశాడు. 2019కి వచ్చేసరికి పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మకి ఇవ్వలేదు, వైజాగ్ ఎంపీ సీటు విజయమ్మకి ఇవ్వలేదు. ఏం చేశాడు? అసలు ఈ ఎన్నికల్లో ఏ సీటు ఇవ్వలేదు. పైగా పార్టీ అధికారంలో రాగానే పార్టీలో ఉన్నటువంటి గౌరవ అధ్యక్షురాలు పోస్ట్ ఏదైతే ఉందో, పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో అది కూడా పీక్ పడేశాడు, ఇంట్లో నుంచి నెట్టి పడేశాడు. నీకు అన్నం పెట్టండి పో, నువ్వు నీ కూతురు దగ్గర ఉండిపో అంటే పోయి పాపం కూతురు దగ్గర తలదాచుకుంది. అది విజయమ్మ విషయంలో. అంటే అమ్మను కూడా రాజకీయంగా వాడుకొని వదిలేసే కొడుకు ఎవడు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. సరే, షర్మిల గారి విషయానికి వద్దాం. షర్మిల గారికి కూడా విజయమ్మ గారు రాగానే రాజకీయాలు అలవాట్లేదు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందో అప్పుడు షర్మిల అవసరం పడింది. రోడ్డు మీద పాదయాత్ర చేయడానికి షర్మిలను ఉపయోగించుకున్నాడు. షర్మిల అప్పట్లో చెప్పేది, జగనన్న వదిలిన బాణాన్ని నేను జగనన్న చేయమంటేనే పాదయాత్ర చేస్తున్నానని చెప్పేది. ఒక ఉమెను అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే నెలవారీ ఇబ్బందులు అనేక ఉంటాయి మహిళలకి, వాళ్ళ శక్తి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా సరే వాటన్నిటిని ఆటంకాన్ని ఎదుర్కొని ఓ పెద్ద పాదయాత్ర చేసింది షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం. ఇవాళ షర్మిల రోడ్డు మీదకి రాకపోయి ఉంటే ఆ రోజు, విజయమ్మ రోడ్డు మీదకి రాకపోయి ఉంటే ఆ రోజు, వాళ్ళు కన్నీరు పెట్టుకోపోయి ఉంటే ఆ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సింపతి, రాజశేఖర రెడ్డి సింపతి అనేది వచ్చి ఉండేది కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కిల్ కావటానికి కానీ, వైసీపీ అనే కొత్తగా పుట్టిన పార్టీ ఎదగటానికి కానీ కారణం ఇద్దరు ఆడవాళ్ళు, వీళ్ళు చేసిన కృషి. వీళ్ళిద్దరూ తర్వాత షర్మిలాకి మామూలుగా కడప ఎంపీ ఇవ్వాలి 2014 ఎన్నికల్లో. కానీ ఆమెకి కడప ఎంపీ ఇస్తే ఎక్కడ పవర్ సెంటర్గా ఉంటుందేమో అని చెప్పేసి అప్పుడు ఇవ్వలేదు ఆమెకి. తర్వాత రాజ్యసభ ఇస్తాడు, అధికారం వస్తాం మనమే అని చెప్పేసి అన్నాడు. సరే, షర్మిల ఓపిక పట్టింది, రాజ్యసభ ఇస్తాడు, ఆస్తుల వాటా వస్తే అంతా పద్ధతిని జరిగి తనన్నే కదా అధికారం వచ్చేది అనుకుంది. సో 14 అధికారం రాలేదు కాబట్టి ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆమె రాజ్యసభ అడగలేదు. కానీ 19 ఎన్నికల్లో మళ్ళా కడప ఎంపీ షర్మిల అడిగింది. షర్మిల అడగడం కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు రికమెండ్ చేశారు. ఆ కడప ఎంపీ అనేది ఎంత విలువైందంటే వాళ్ళ కుటుంబానికి ఎలాంటి విలువైందంటే, సహజంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో కడప ఎంపీగా అయితే రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారు నిలబడుతుండేవాళ్ళు. అంటే పులివెందుల ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారనుకో, రాజశేఖర రెడ్డి గారు కడప ఎంపీగా, రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేశారనుకో, వివేకానంద రెడ్డి గారు కడప ఎంపీగా. అంటే వాళ్ళ కుటుంబం చేతిలోనే ఈ రెండు ఉండే, పులివెందుల ఎమ్మెల్యే స్థానం, కడప ఎంపీ స్థానం. కాబట్టి మన కుటుంబం నుంచి బయటికి పోకూడదు, నాకు ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే షర్మిలకి అయితే, లేకపోతే నాకన్నయ్యు. అంతేగాని మనకి పడని కుటుంబం, మనకి పగ కుటుంబం అనేటువంటి భారతీయ బంధువులు అనేటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు, ఆ కడప ఎంపీ సీట్ ఇవ్వద్దు అని చెప్పేసి అన్నందుకు ఆయన మాట జరిగిపోయింది. కేవలం ఆ మాట అన్నందుకు ఆయన కథం జరిగిపోయింది. నేను చెప్తున్న మాట కాదు ఇది, వైఎస్ షర్మిల సునీత చెప్తున్న మాట నేను చెప్తున్నా. అయితే అప్పుడు 2019 ఎన్నికల్లో వివేకానంద మర్డర్ జరిగిపోయింది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన సానుభూతిగా మార్చుకున్నాడు, ఆ ఎన్నికల్లో గెలిచాడు. తర్వాత షర్మిల రాజ్యసభ సీట్ అడిగింది, మళ్ళీ అడిగింది. కడప ఎంపీ ఎన్నికల్లో ఇవ్వలేదు కాబట్టి రాజ్యసభ ఇస్తాడేమో అనుకుంది, కానీ ఇవ్వలేదు. పైగా ఎవరికి ఇచ్చాడు? రిలయన్స్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చాడు. ఆ రిలయన్స్ కుటుంబానికి సంబంధించి కూడా ఒక విషయం మనం కీలకంగా చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చంపించింది రిలయన్స్ కుటుంబం ప్లస్ చంద్రబాబు ప్లస్ సోనియా గాంధీ, ఈ ముగ్గురు గారు చంపించారని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. రిలయన్స్ ఆస్తుల మీద విధ్వంసం కూడా సృష్టించింది. మరి రాజశేఖర రెడ్డి గారిని చంపించింది ఒక రిలయన్స్ అయ్యి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలో, వైసీపీ ఆరోపణల ప్రకారం మరి అదే కుటుంబానికి నువ్వు ఎందుకు రాజ్యసభ ఇచ్చావు? అంటే అసలు రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ ఎవరు చంపించారు? అది ప్రమాదమా లేదో ఏదైనా జరిగిందా? జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? మరి సంబంధం లేకపోతే ఎందుకు ఆరోపించాడు? ఆరోపించిన వ్యక్తులకు ఎందుకు రాజ్యసభ ఇచ్చాడు? తన కోసం పాదయాత్ర చేసిన చెల్లి పక్కకు పోయింది, తన కోసం నిలబడ్డ తల్లి పక్కకు పోయింది, ఎక్కడో ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని, వైసీపీ పార్టీతో సంబంధం లేని, తెలుగు భాష కూడా రానటువంటి రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ వైసీపీ కోటాలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఒక బేసిక్ పాయింట్. ఇక్కడ సమాధానం రావాల్సిన పెద్ద క్వశ్చన్ ఇది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మొన్న ఈ మధ్య ఎన్నికల సమయంలో షర్మిల బయటపెట్టింది అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లో పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నాకు సంబంధం లేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి డెసిషన్ తీసుకున్నాడు, ఆయన క్యాబినెట్ సంబంధం, నాకేం తెలుసు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ ఇరికిస్తే తన సేఫ్గా బయటపడవచ్చు అని చెప్పేసి తన సేఫ్ కోసం తన తండ్రిని నిందితుని చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి తండ్రి మీద ప్రేమ లేదు,
తల్లి మీద ప్రేమ లేదు, చెల్లి మీద ప్రేమ లేదు. ఆయనకున్న ప్రేమల్లా ఒకటి అధికారం, రెండు ఆస్తి. ఈ రెండింటి మీద మాత్రమే ప్రేమ, ప్రధానంగా ఆస్తి. ఆస్తిని రక్షించుకోవటం కోసమే, తనమున్న కేసులను పక్కా పెట్టుకోవడం కోసమే, తనకున్నటువంటి ఆస్తుల పరిరక్షణ కోసం మాత్రమే, అధికారం కోసం పార్టీ పెట్టినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో అలాంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ. ఇంకో విషయం, సరే ఇదంతా జరిగిపోయింది కదా, ఇప్పుడు అధికారంలోకి 2019 వచ్చిన తర్వాత విజయమ్మని ఎలా అయితే అన్నం పెట్టని బయటికి నెట్టేశాడో, షర్మిలని కూడా నీకు ఆస్తిలో వాటా ఇవ్వలేను అని చెప్పినట్టుగా షర్మిల చెప్తా ఉంది. ఇది మాత్రమే కాదు, అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలకు అపాయింట్మెంట్ కూడా లేదంట, కేవలం 2 సార్లు కలిసిందంట. ఆ 2 సార్లలో ఒకసారి షర్మిలని బలంగా కొట్టాడని కూడా నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, షర్మిల నా దగ్గరకు వచ్చి వాపోయింది అనేటువంటి విషయాన్ని. అంటే ఏ పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది? ఒకటి, చనిపోయిన తండ్రికి న్యాయం జరగాలని అదే కుటుంబం నుంచి పోరాటం చేస్తున్న సునీత, తనకి న్యాయం జరగాలి, నా వాటా నాకు కావాలని పోరాటం చేస్తున్నటువంటి షర్మిల, నన్ను కొడుకు చూసుకోవాల్సిన పోయి కూతురు చూసుకోవటం ఏంటి అని అడుగుతున్నటువంటి విజయమ్మ. ఏం చెప్తుంది ఈ సంకేతం? తల్లి చెల్లెళ్ళు, ఈ రోడ్డుకి రాగినటువంటి అన్నయ్య ఏంటి? అతను మళ్ళీ ఒక పార్టీకి అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి, అతను ఒక ఎమ్మెల్యే. దాన్ని మనం చూడాలి. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని స్ట్రైట్ క్వశ్చన్ అడిగి తెలుసుకున్నా. ఇప్పుడు పెళ్ళై 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆస్తిలో వాటా ఎందుకని అడుగుతున్నాడు కదా అంబటి రాంబాబు. మరి పెళ్ళై 20 సంవత్సరాల తర్వాత కూడా తల్లి విజయమ్మ షర్మిల దగ్గర ఎందుకు ఉండాల్సిన పరిస్థితులు కనుకుంది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో లేదు? కొడుకు దగ్గర కదా సహజంగా ట్రెడిషనల్గా ఉండాల్సింది తల్లి. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా కొడుకుది కదా. మరి ఎందుకని లేదు తల్లి విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారితో? ఎందుకు షర్మిల గారి దగ్గర ఉంటుంది? దానికి అంబటి రాంబాబు సమాధానం చెప్పగలట? ఆయన అల్లుడిని నెట్టేసినట్టు ఈయన తల్లిని కొడుకు నెట్టేశారు, చెల్లిని నెట్టేశారు. కాబట్టి ఏది ఏమైనా ఈ రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం. ఇదంతా విచిత్రకరమైన రాజకీయ పరిస్థితులు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అసలు వీళ్ళందరూ కొట్టుకున్న ఆస్తి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది వాళ్ళ కుటుంబ ఆస్తే కాదు, అసలు అది ప్రజల ఆస్తి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడనే సిమెంట్ కంపెనీ పెడతా అని చెప్పేసి గుంటూరు, అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లాలో భూసేకరణ చేశారు. రైతులకి మాయ మాటలు చెప్పి మీకు అభివృద్ధి చేస్తాను, మీ పిల్లగాలకు ఉద్యోగాలు ఇస్తాను, కంపెనీ పెడుతున్నా అని చెప్పేసి రైతుల దగ్గర చౌకగా భూములు కొట్టేశాడు, ప్రభుత్వం దగ్గర భూములు కొట్టేశాడు, అటవీ భూమి, అన్సైడ్ భూమి ఇవన్నీ కలగలిపి కంపెనీ పెడతా అన్నాడు. ఇంతవరకు కంపెనీ పెట్టా. అది వ్యక్తిగత ఆస్తులు అన్నట్టు నా వాటా నాదని షర్మిల, కాదు మొత్తం నావని జగన్మోహన్ రెడ్డి. అంటే ఎవరో ఆస్తుల కోసం వీళ్ళు ఎదురు కొట్టుకుంటున్నారు. ఎవరో ఆస్తులు కదా, ప్రజల ఆస్తులు. ప్రజా ఆస్తుల కోసం నాది 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 అని కొట్టుకుంటున్నారు. ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.